మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు ఎవరు చెప్పలే, వాళ్ళ నల్ల బ్యాచులు పెట్టేదాకా నాకు ఒక్కరు చెప్పలేదు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ప్రెస్ లో జరిగినటువంటి సంఘటనలో మరణించినటువంటి కనకయ్య మృతదేహాన్ని ఈ మార్చుల్లో ఉంచారు. వారి బంధువులందరూ కూడా వచ్చి చివరిసారిగా అతన్ని చూసి పోతున్న పరిస్థితి. తన పార్థివ దేహాన్ని శివ పరీక్షల నిమిత్తము అక్కడ ఉంచడం జరిగింది. మనం చూస్తున్నాం ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ అంతా కూడా అందరూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. తన బంధువులందరూ కూడా ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఎందుకంటే అనుకోని సంఘటన, అనుకోని దుర్ఘటన అని చెప్పాలి. కడుబీదరికంలో పుట్టి ఆ కంపెనీలో పనిచేసినటువంటి కనకయ్య వాళ్ళందరూ బంధువులు వీళ్ళందరూ కూడా మనం వీళ్ళందరినీ చూస్తున్నాం. రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోజువారీగా వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ పనిచేస్తూ ఈరోజు దురదృష్టమైన సంఘటన, భారీ పేలుడు జరిగి అతను మరణించడము చాలా బాధాకరమైన విషయం. సుమన్ టీవీని కూడా కలిసివేసింది. వాళ్ళ బంధువులందరినీ కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ కనిపిస్తుంది. నిజంగా చనిపోయినటువంటి కనకయ్య చాలా మంచి వ్యక్తి, చాలా తెలివిమంతుడు, అందరితో కలుపుకుంటూ ఉంటాడు అని చెప్పి వాళ్ళ గ్రామస్తులు కూడా చెప్పినటువంటి సందర్భము. అతను బచ్చన్నపేట గ్రామస్తు అన్నటువంటి వ్యక్తి. నిజంగా ఈ సంఘటన చాలా బాధ కలుగుతుంది. వీళ్ళందరూ కూడా బంధువులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఒక్కసారి కనకయ్య భార్యతో మాట్లాడిద్దాం. కనకయ్య భార్య అసలు రోధిస్తుంది. ఒక్కసారి మాట్లాడిద్దాం. కనకయ్య చివరిసారిగా ఎప్పుడు మాట్లాడాడు అడిగి తెలుసుకున్నాం. కనకయ్య ఎప్పుడు మాట్లాడాలి? పొద్దుగాల లేచి వచ్చిండు. నోటికి వచ్చినప్పుడు బచ్చన్నపేటనే ఉంటాము. రోజు 6 నుండి వస్తాడు. 3 సంవత్సరాలు మేము ఆడు ఉండబట్టి పోతున్నా. నేను డ్యూటీ పోతున్నా, లైట్ బంద్ చేసుకో అంటే సరే అని పోయి లైట్ బంద్ చేసి వచ్చి పడుకున్నా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? 35 సంవత్సరాలకి ఎక్కువనే అయింది కానీ తక్కువ కాలే. పొద్దున్నే మాట్లాడేటమ్మా. నేను నన్ను ఇన్నిసార్లు డ్యూటీకి వచ్చిండు కానీ ఇంతవరకు ఇట్లా అవుతుంది అనుకోలేదు. అయ్యా నేను అంటే ఇప్పుడు అంటే ఇదే దాంట్లో పనిచేస్తారా? ఇంట్లోనే చేస్తాడు. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా చనిపోయిన? నాకు ఇప్పుడే మీరు అంటుంటేనే చెబుతున్నారు. ఇప్పటిదాకా చెప్పలే. ఏం కాలేదు రా, దెబ్బలు బాగా తాకినాయి అన్నారు కానీ నాకు ఎవరు చెప్పలే. వాళ్ళ నల్ల బ్యాచులు పెట్టేదాకా నాకు ఒక్కరు చెప్పలేదు. నేను గుడ్డ వాళ్ళతో చెప్పలేను. 2 పిల్లలు, ఒక కొడుకు ఒక పాప. కాలే 2 జాబ్ చేస్తారు. అమ్మాయి లండన్ లో ఉంటది, అబ్బాయి బెంగళూరులో చేసేవాడు. చెయ్యికి ఇంజరీ అయ్యిందని ఇంటికి వచ్చి చేస్తుండే. అబ్బాయి అక్కడ ఉన్నాడు. అబ్బాయి కూడా ఇన్నే ఉన్నాడు. చాలా మంచిగా ఉండేవాడు. మా ఆయన వాళ్ళ అన్న అన్నట్టు, మేనత్తకు అల్లుడు. చాలా రోజులు అవుతుంది. మేము ఫోన్ లో టచ్ లో ఉంటాం అంతే. వాళ్ళ రోదనలు ఎందుకంటే కనకయ్య అందరితో చాలా బాగుండేది. వాడు పని చేసుకుందామని చెప్పి ఈ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ లో మంచి పని చేసే వ్యక్తి. ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరము. ఎందుకంటే ఆ భారీ పేలుడు జరగడం అయితే అతని మరణం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. నిజంగా కంపెనీకి సంబంధించి సేఫ్టీ పాటించాలి. ఎందుకంటే చాలా పేలుడు పదార్థాలు తయారవుతుంటాయి అందులో. మరి ఇలాంటి సంఘటన జరిగిందంటే గతంలో చాలా జరిగాయి, ఇప్పుడు జరిగింది. ఈ ప్రాణానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రాణమే కోల్పోయాము, మాకెందుకని చెప్పి వాళ్ళు కూడా బోధిస్తున్న పరిస్థితి. స్థానిక విప్ ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే బీర్లే కూడా కంపెనీ సందర్శించాడు. ఇక్కడికి వచ్చి ఏరియా హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కూడా పార్థివ దేహాన్ని కూడా చూసినటువంటి పరిస్థితి. వారి కుటుంబాలకు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి. చనిపోయిన వ్యక్తి అయితే తీసుకురాలేం కదా అని చెప్పి చాలా మంది పెట్టుకున్నటువంటి పరిస్థితి. బచ్చన్నపేట గ్రామం నుండి కూడా చాలా మంది తరలి వచ్చారు. ఈ యొక్క హాస్పిటల్ మొత్తం కూడా, ఏరియా హాస్పిటల్ మొత్తం కూడా నిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంచి వ్యక్తిని కోల్పోయాం మేము. ఎప్పుడు కూడా మాతో పాటు మంచిగా ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు. కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పి వాళ్ళు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. చాలా మంది తరలి వచ్చారు. మొత్తం గ్రామాల నుండి కావచ్చు, చాలా మంది ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా రోల్స్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా మరి ఈ సంఘటన జరగడం చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది. ఇంత పెద్ద సంఘటన జరిగి ఒక వ్యక్తిని కోల్పోయారంటే నిజంగా వారి బాధ అంటే వర్ణరహితం అని చెప్పవచ్చు. సుమన్ టీవీని కూడా కలిసివేసింది. సుమన్ టీవీ ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్కి వచ్చింది. వాళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి చెప్పవచ్చు. ఇది ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్న పరిస్థితి.
నాకు ఎవరు చెప్పలే, వాళ్ళకి నల్ల బ్యాచులు పెట్టేదాకా నాకు ఒక్కరు చెప్పలేదు.